తమిళనాడు ప్రభుత్వం సినిమా రంగాన్ని ఆడుకుంటదా, వాడుకుంటదా, వదిలేస్తుందా చూడాలి. తెలంగాణ ప్రభుత్వం అయితే కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళని ఆడుకుంది. ఆ తర్వాతన రేవంత్ సర్కార్ ఆడుకుని వాడుకుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? డ్రగ్స్ అనేటటువంటి పాయింట్ దగ్గర ఇక్కడ దొరికేది. ఇప్పుడు శ్రీరామ్ అనే హీరోగా, అసలు పేరు శ్రీకాంత్, అతను మన ఆంధ్ర అబ్బాయి, తమిళ సినిమాల్లో హీరోగా వెలుగుతున్నాడు. అతను మంచి యాక్టివ్గా ఉంటాడు, సరదాగా ఉంటాడు, లవర్ బాయ్గా సినిమాల్లో ఇమేజ్. మనకి ఇక్కడ తరుణ్ ఎట్లాగో అక్కడ తను తాజాగా ఒక ఏఐఏడిఎంకేకి సంబంధించినటువంటి నాయకుడు డ్రగ్స్ అమ్ముతున్నాడన్న కేసు దర్యాప్తు చేస్తే ఆ డ్రగ్స్ ఎవరు కొంటున్నారంటే ఇతను 12 గ్రాములు చొప్పున డ్రగ్స్ కొనేవాడు అన్నటువంటి విషయం, ఇతను వాడేవాడు, 12 సార్లు కొన్నాడు, డబ్బులు కూడా ఫోన్పేలు చేశాడు అన్నటువంటి విషయం తేలింది. అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాస్తవంగా డ్రగ్స్ కొనేవాడు ఇది డ్రగ్స్ అమ్మేవాడిని డ్రగ్ పెడలర్ కింద కేసు పెట్టచ్చు, కానీ డ్రగ్స్ వాడేవాళ్ళని సహజంగా బాధితులుగా వాళ్ళకి ఇది ఇప్పించాలి. దాన్ని ఏమంటారు, కౌన్సిలింగ్ ఇప్పించడం, ట్రీట్మెంట్ ఇప్పించి వదిలిపెట్టాలి. అరెస్ట్ అనేటటువంటి దాంట్లో వెంటనే ఆ రూట్లోకి వెళ్తుంది. దీన్ని బేస్ చేసుకుని మిగతా సినిమా వాళ్ళందరినీ ఏడిపించాలి అనుకుంటే సులభమే, అందరికి నోటీసులు ఇవ్వడం. ఆ మధ్యన మనకి తెలంగాణలో కూడా జరిగింది కదా, సబర్వాల్ గారు ఉన్నప్పుడు. అట్లా లేదు అనుకుంటే ఇంతవరకు ఆగుతుంది. ఏం జరుగుద్దో చూడాలి.